నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. సింగరేణి కార్మికులకు సంబంధించి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామకొండం సింగరేణి సంస్థ GM కార్యాలయం ఎదుట తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల కార్మికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, రామకొండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, TBGKS నాయకులు మిర్యాల రాజిరెడ్డి, బాధిత కార్మికులు మాట్లాడారు. నుంచి సంవత్సరంన్నర కాలం ఇప్పటి వరకు సింగరేణిలో 19,000 మంది కార్మికుల కుటుంబాలకి నిర్ణయాలు ఉండడం వల్ల ఇబ్బందికర క్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు, యాజమాన్యం ఆలోచించేటట్టుగా చేసేటట్టుగా ఈరోజు మన కార్యక్రమాల్ని చేపట్టేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా తెలియజేస్తూ చేస్తారు. కాబట్టి అందరు కూడా అన్నా ఒకసారి రిటర్న్ రైట్ అన్న. ఇప్పుడు ఎవరైతే మొన్న మెడికల్ బోర్డులో దీక్ష ఉద్దేశించి అందరం కూడా ఉన్నటువంటి వాళ్లకు మళ్ళీ సర్ఫేస్ రిమార్క్స్ కాలంలో రాయాలి అని పిక్ ఫర్ సేమ్ జాబ్ అంటే బాగుండదేమో అనుకున్నారేమో. దాన్ని ఏం చేశారంటే మేము 2 సంవత్సరాల నుంచి డ్యూటీ లేక మేము గొడగొడ ఏడుతున్నాం. మా బాధ ఎవరు పట్టించుకుంటలేరు. ఈ దీక్ష విధవించుకునే వరకు కూడా ఒక క్రమశిక్షణతో దీన్ని విజయవంతం చేసి మన కార్మికుల సమస్యలతో పాటు లేదండి. నాకు మెడికల్ పెట్టుకున్నాను, బోర్డు ఇవ్వలేదు, మళ్ళీ ఫిట్ చేశారు. జాబ్ ఇవ్వాలి కొనుక్కంటే ఇవ్వలేదు. కన్ను యాక్సిడెంట్ అయింది, కాలు పోయింది, 2 టెంట్లు పడ్డాయి. మధ్యలో యాక్సిడెంట్ అయితే ఇంత పైకి పడ్డది, కాలు లేదు, అయినా ఫిట్ చేశారు. మళ్ళీ నేను ఎత్తినాను. ఫస్ట్ నన్ను కరీంనగర్ మెడికల్ పంపించారు. మెడికల్లో 8 రోజులక మళ్ళీ మెడికల్ డాక్టర్ హైదరాబాద్ రేణు హాస్పిటల్ పంపితే అన్న ఒక కన్సల్టేషన్ కడుపులో అది 3 నెలల 10 రోజులకు తీసినాక మళ్ళీ సింగరేణి ఏరియా హాస్పిటల్కి వచ్చినాక మళ్ళీ కంపెనీ మళ్ళీ హైదరాబాద్ సెంచరీ హాస్పిటల్ పంపించారు. అక్కడ ఎంజియోగ్రామ్ వేసి చెక్ చేసి 4 వాల్స్ దెబ్బతినా అని చెప్పి అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. మొన్న 3 పెట్టుకోమన్నారు. 3 పెట్టుకుంటే పోయినా 3 పెట్టుకోకపోతే ఇవన్నీ చూసారు. అక్కడ మేము వాళ్ళు ఇచ్చిన పైప్స్ కొట్టారు. మా దగ్గర ఉన్నాయి పైప్స్, మీరు కొట్టారు. ఆగస్టుగా నన్ను ఎల్లగొట్టారు. ఇప్పుడు వీటికి సర్ఫేస్ అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ ఇచ్చినామన్నారు. అది నేను సర్ఫేస్ చేయలేను. నాకు వల్ల అయితే నాకు నడవలేదు, చెమట వస్తుంది. ఈ సైడ్ ఓపెన్ హార్ట్ సర్జరీ బాగా నొప్పిగా వస్తుంది. మొన్న 2 నెలల కింద పోయి మళ్ళీ సెక్షన్స్ కట్టుకున్నాం. అన్నీ నాకు చేయలేని పరిస్థితి. మైక్ది చేసి మాకైతే బోర్డు కట్టమన్నా కొడుకు అయితే మెడికల్ కావాలి అని మేము ఏడుకుంటున్నాం. మమ్మల్ని అన్యాయం చేయకూడదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని చేసాడు, మాకు ఇప్పుడు ఏం చేయలేదు. మేము ఇంతగానో పేన కూడా కొత్తగూడ మాకు ఏం సహకారం చేయలేదు. మమ్మల్ని అన్యాయం చేసి పంపించారు. నా భర్తకి ఇంత సాగు బతుకులు ఉన్నట్టుండి తీసుకుపోయినా కూడా మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో వెళ్ళగొట్టారు. ఇప్పుడు మాకు మెడికల్ కావాలని మేము కోరుకుంటున్నాం. మా బాధలు, మా కష్టాలు, మేము 2 సంవత్సరాల నుంచి డ్యూటీ లేక మేము గొడగొడ ఏడుతున్నాం. మా బాధ ఎవరు పట్టించుకుంటలేరు. కారుణ్య నియామకాలను రద్దు చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా
మరి ఈ యొక్క యాజమాన్యం మొండికేస్తూ ఉంది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి దాదాపు 9 నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు. పెట్టినటువంటి 2 మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో వాట్లల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇప్పటికే నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు, మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళని కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. ఒక్క మెడికల్ బోర్డులో చూసినట్టయితే 123 మందిని పిలిస్తే 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. ఇంకొక బోర్డులో 55 మందిని పిలిస్తే 5గురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే కేవలం మొక్కుబడిగా మాత్రమే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ బోర్డును నిర్వహించాలి. న్యాయంగా ఎవరినైతే అన్ఫిట్ చేయాల్సి ఉన్నదో, ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది. నేను పాత్రికేయ మిత్రుల ముందు చెప్తున్నా, మీరు కూడా వాళ్ళ విజువల్స్ తీసుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు. కాబట్టి నిరంకుశంగానే ఈ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది, దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో పోడగొట్టుకున్నటువంటి ఈ యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తిరిగి నిర్వహించి అనేక మందికి దాదాపు 19,000 పైచిలకు మరి కార్మికులకు ఈరోజు అవకాశం కల్పించి వాళ్లకు జీవితాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు ఉంటే, ఈనాడు ఉన్నటువంటి మరి ఈ యొక్క అవకాశాలను కూడా కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ విధానానికి వ్యతిరేకంగా ఒకరోజు నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది, ఖచ్చితంగా ఎవరినైతే ఇప్పుడు మీరు బలవంతంగా ఫిట్ చేసి విధులకు హాజరుగమ్మని చెప్పి పంపినారో వాళ్లకు తప్పకుండా మళ్ళీ తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించి వాళ్ళని అన్ఫిట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ బోర్డు విధానాన్ని కూడా ఖచ్చితంగా మరి కొనసాగించాలి. న్యాయపరంగా చట్టపరంగా ఇదివరకు ఉన్నటువంటి విధానం కొనసాగాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుతోటి ఈ ఉద్యమం ఆగదు, ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా సాధించేంత వరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎజిటేషన్ చేస్తూనే ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరించడం జరుగుతా ఉంది. తెలంగాణలో సింగరేణి కార్మికుల హక్కు వారసత్వ ఉద్యోగాలు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు ఎవరైతే రిటైర్డ్ కోసం వారు ఈ యొక్క ఉద్యోగం వారసులకు ఇవ్వాలని తలిస్తే తప్పకుండా ఆ ఉద్యోగాన్ని వారికి వచ్చేటువంటి విధంగా మెడికల్ ఇన్వాల్విడేషన్ కింద ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను ఎవరికి రాకుండా చేస్తున్నది. ఈరోజు 670 మంది కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు పెడితే 55 మందికి వచ్చింది. ఒక 120 మంది పెడితే 23 మందికి వచ్చింది. ఈ విధంగా ఒక కుట్రపూరితంగా ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను తీసివేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కొప్పుల ఈశ్వరన్ గారి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఇక్కడ కార్మికులందరూ కూడా ఇలా కూర్చోవడం జరిగింది. మేము మాతోని చేత కాదు, మేము ఉద్యోగాలు చేయలేమని దరఖాస్తు పెట్టుకుంటే ఇలా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కార్మికులు ఇవాళ ఆనాడు వారసత్వ ఉద్యోగాలకు పెడితే వాళ్ళ కుటుంబంలో వారికి కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మహిళలకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇలా కాంగ్రెస్ పాలన చేస్తూ ఉన్నది. అందుకోసమే ఇలా TBGKS ఉద్యమ సంస్థ ఇలా పోరాటాన్ని మొదలుపెట్టింది. తప్పకుండా ఈ యొక్క రిటైర్మెంట్ కావాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. మొన్నటికి మొన్న ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు మళ్ళీ ఈ యొక్క మెడికల్ బోర్డుకు పిలవాలని డిమాండ్ చేస్తూ ఇలా నిరసన దీక్ష మొదలుపెట్టడం జరిగింది. ఇది ఉద్యమం ఈ రోజుతోని మాత్రమే మొదలైంది. కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పినటువంటి విధంగా కార్మికుల పక్షాన
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిలబడుతుంది, కొట్లాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వంలో మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి మెడికల్ బోర్డులో అవకతవకలు అయితేంది, పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికులను డ్యూటీ చేయాలనడం కానీ, సర్ఫేస్కు చేయడం కానీ, సూపర్వైజర్లను జనరల్ అసిస్టెంట్లుగా చేయడం అయితేంది, గత 9 నెలలుగా మెడికల్ బోర్డు పెట్టకపోవడం వలన వేలాది మంది బోర్డు కోసం ఎదురు చూస్తున్నటువంటిది. గతంలో కేసీఆర్ గారి హయాంలో 19,000 మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం చూసుకున్నట్లయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏఐటీసీ ఐఎన్టీసీలు గెలిచిన తర్వాత ఈ కారుణ్య నియామకాల ఊసే లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈ సింగరేణిని రక్షించుకోవాలి, అందులో కార్మికులకి హక్కులతో పాటుగా కారుణ్య నియామకాల ప్రక్రియను కూడా కొనసాగించాలి. మొన్న జూలైలో, నవంబర్లో జరిగినటువంటి 2 మెడికల్ బోర్డులలో విధులు నిర్వహించలేనటువంటి వారికి వెంటనే మరొక బోర్డు నిర్వహించి వాళ్ళకి అన్ఫిట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాల్సినటువంటి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో ప్రతి నెల మెడికల్ బోర్డును నిర్వహించాలి. అలాగే ఆబ్సెంటిజం పేరు మీద ఈరోజు విధులు నిర్వహించకుండా డిస్మిస్ చేస్తున్నటువంటి ప్రక్రియను ఇట్లాంటిది అయితేంది, ఎస్ఎస్సి చదవనటువంటి కార్మికుల పిల్లలకి విజిలెన్స్ పేరు మీద మారు పేర్లలో దొరకబట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసేటువంటి ప్రక్రియ అయితేంది, గతంలో కేసీఆర్ గారి ఆలోచనతోటి అయితేంది ఎట్లయితే కొనసాగినాయో ఆ విధంగా కొనసాగించాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండేటువంటి విధంగా ఇటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.